వెల్కమ్ టు యోగా క్లాస్. ఈ రోజు యోగా క్లాస్లో కృష్ణ గారు మనకు ఏ ఆసనం నేర్పించబోతున్నారో చూద్దాం. నమస్తే. ఈరోజు యోగా క్లాస్లో చేసే ఆసనం పేరు అర్ధ విపరీత దండాసనము. విపరీత దండాసనము కొన్ని కష్టమైన ఆసనాలలో ఒకటి. శీర్షాసనం చేసి శీర్షాసనం నుంచి వేరే వైపు జంప్ అవ్వాలి అంటే అంత దృఢంగా బలంగా ఉండాలి, అంత కాన్ఫిడెన్స్ మనలో ఉండాలి. అయితే ఇంత కష్టంగా ఉన్న ఆసనము మనము సులభంగా ఎలా చేసుకోవచ్చు అది ఈరోజు నేను నేర్పబోతున్నాను. ఈ విపరీత దండాసనానికి మనకు చాలా ముఖ్యంగా కావాల్సింది భుజాలు ఇంకా బ్యాక్లో ఫ్లెక్సిబిలిటీ. భుజాలు ఇంకా బ్యాక్ని ఫ్లెక్సిబుల్గా చేసుకుందాము. మనము మోకాళ్ళపై వెళ్ళిపోయి చేతులని దూరంగా చేసి ఇలా భుజాలము వీపు ఫ్లెక్సిబుల్గా అవ్వడానికి ప్రయత్నిస్తాము. ఇలా వార్మప్ చేసి దాని తర్వాత అధోముఖ శ్వానాసనంలో వెళ్ళిపోండి. అధోముఖ శ్వానాసనంలో కాళ్ళు నడుము ఫ్లెక్సిబుల్ అవ్వడానికి ఈ విధంగా చేద్దాము. చేసి కుడి కాలుని ముందుకు తెచ్చి ఈ విధంగా ఆంజనేయాసనం చేయండి. చేతులని కింద పెట్టేసి అధోముఖ శ్వానాసనంలో వెళ్ళండి. వేరే పాదాన్ని ముందుకు తెచ్చి ఆంజనేయాసనం చేయండి. చేతులని కింద పెట్టి మళ్ళీ అధోముఖ శ్వానాసనం చేద్దాము. శ్వాస దీర్ఘంగా తీసుకొని వదిలేస్తూ ఉండాలి. దీని తర్వాత మోకాళ్ళని కింద పెట్టేసేయండి. మోచేతులని కూడా మ్యాట్పై కింద తీసుకొని వచ్చి మనము డాల్ఫిన్ పాస్చర్ చేద్దాము. ఇలా కాళ్ళ వేలపై వెళ్ళి తల కింద తాకకుండా డాల్ఫిన్ పాస్చర్లో ఉండండి. పృష్ఠభాగాన్ని పైకి చేస్తూ డాల్ఫిన్ పాస్చర్లో ఉంటే చాలా మంచిది. తలని ఇలా వెనకాలకి చేసి కూడా డాల్ఫిన్ పాస్చర్ చేయవచ్చు. అయితే తల కింద తాకకూడదు. మెడ భుజాలపై బాగా గట్టిగా ప్రభావం చూపించే ఈ ఆసనంలో కొంత సమయం పాటు ఉండి మోకాలని కిందికి తీసుకొని వచ్చేసేయండి. కావాలంటే చేతులని దూరంగా చేసి తలని కింద పెడుతూ ఇలా రిలాక్స్ చేసుకోవచ్చు. దీని తర్వాత మళ్ళీ చేతులని ఒక మృష్టికంలో తీసుకొని వచ్చి అంటే పిడికిలి బిగించి ఇలా పైకి వచ్చేయండి. ముందుకి వెనకాలకి వెళ్ళాలి. ఇలా వెళ్ళడం వలన మీ భుజ కండరాలు చాలా బలంగా తయారవుతాయి. ఓ 20 నుంచి 30 సార్లు చేసి అదే 20 నుంచి 15 నుంచి 20 సార్లు కౌంట్ల వరకు ఇలా తలని ముందుకు చేసి హోల్డ్ చేయాలి. దాని తర్వాత మోకాలని కింద పెట్టేసి మీరు తలని కింద పెట్టేసి చేతులని ఈ విధంగా తీసుకెళ్ళండి. కావాలంటే శిశువాసనంలో వెళ్ళి చేతులని ఇలా పైకి తీసుకెళ్ళి మీరు భుజాలని కొద్దిగా రిలాక్స్ చేసుకోవచ్చు. దీని తర్వాత మనము తలని కింద పెట్టి ఇలా డాల్ఫిన్ పాస్చర్లో రావాలి. లేదా దీన్ని శీర్షాసనం యొక్క ఆరంభ అవస్థ కూడా అనవచ్చు. ఆ కాళ్ళ వేళ్ళని ఇలా తీసుకొస్తూ మీ పృష్ఠభాగాన్ని పైకి లేపండి. మీ చేతులు తల కింద ఉండకూడదు, కింద పెట్టేసేయండి. నెమ్మదిగా ఇప్పుడు పెట్టేసి మనము పొట్టపై పడుకుందాము. పొట్టపై పడుకొని ఈ విధంగా పైకి రండి.
వీపు పైభాగంలో ఉన్న కండరాలు వార్మప్ చేయడానికి ఇలా పైకి రావాలి, కిందికి వచ్చేయండి. మొత్తం వీపుని వార్మప్ చేయడానికి, పృష్ఠభాగాన్ని వార్మప్ చేయడానికి నడుములో ఉన్న కండరాలని, వీపులో ఉన్న కండరాలని అన్నిటినీ బాగా ఫ్లెక్సిబుల్గా చేయడానికి మనము యాంకర్స్ని పట్టుకొని కాళ్ళ వేళ్ళని పైకి చేస్తూ ధనురాసనం చేద్దాము. కిందికి వచ్చేయండి. ధనురాసనాన్ని కూడా 5 నుంచి 10 సార్లు చేయవచ్చు. దాని తర్వాత మీరు వీపుపై పడుకోండి. ఇలా వీపుపై పడుకొని మోకాళ్ళని ఫోల్డ్ చేయండి. మోకాళ్ళని ఇలా దూరంగా చేస్తూ కాళ్ళ వేళ్ళని కూడా దూరంగా చేసి పెట్టండి. దాని తర్వాత మనము చేతులని ఈ విధంగా తీసుకొని రావాలి. తీసుకొని వచ్చి తలని ఇలా పెట్టండి. దాని తర్వాత ఒక చేయిని ఇలా ఫోల్డ్ చేసి ఇంకో చేయిని కూడా ఫోల్డ్ చేయాలి. 2 చేతులని ఫోల్డ్ చేస్తూ మీ మోచేతులు మ్యాట్కి తాకేలాగా చూడాలి. ఇలా వీపుని పైకి చేస్తూ మోకాలని ఫోల్డ్ చేసే పెట్టండి. దీన్ని మనము అర్ధ విపరీత దండాసనం అని అనవచ్చు. అసలు పూర్ణ విపరీత దండాసనము ఇలా ఉంటుంది. కాళ్ళని ఇలా ఫోల్డ్ చేసి తలపై ప్రెషర్ పడకుండా చూడడం. దాని తర్వాత నెమ్మదిగా ఇలా కిందికి వచ్చేయండి. ఇలా అర్ధ విపరీత దండాసనం చేయవచ్చు. ఈ విపరీత దండాసనం చేసినప్పుడు మీ యొక్క మెడ చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి. దాని తర్వాత మీరు రిలాక్సేషన్ చేయండి. రిలాక్సేషన్ చేయడానికి నేను ట్విస్ట్ చేయాలి. ఈ విధంగా మనము మొదటి వైపు ట్విస్ట్ చేయవచ్చు. రెండో కాల్ని కూడా ఫోల్డ్ చేసి ఆపోజిట్ వైపు తీసుకెళ్ళి రెండో వైపు కూడా ట్విస్ట్ చేయవచ్చు. తలని కూడా ఆపోజిట్ వైపు ఇలా జరపండి. దాంతో మీ మెడలో కూడా ఇబ్బంది కలగకుండా ఉంటుంది. దాని తర్వాత కొంతసేపు శవాసనం చేద్దాము. శవాసనాన్ని కూడా మీరు కౌంటర్ ఆసరిగా ఉపయోగించుకోవచ్చు. కావాలంటే ఈ విధంగా మోకాలని ఫోల్డ్ చేయవచ్చు. ఇలా చేయడం వలన వీపు కూడా స్ట్రైట్గా అవుతుంది. కొంత సమయం పాటు శవాసనంలో ఉండి దాని తర్వాత లేచి పైకి కూర్చోండి. మెడపై చాలా ఇబ్బందిగా అనిపిస్తే ఈ విధంగా మెడని పైకి కిందికి చేస్తూ లేదా ఈ విధంగా సైడ్కి చేస్తూ మెడలో పడిన ఇబ్బందిని దూరంగా చేసుకోండి. ఈ ఆసనాన్ని ట్రై చేయడానికి నేను కూడా జాయిన్ అవబోతున్నాను. నన్ను కృష్ణ గారిని చూసి ఈ ఆసనాన్ని మీరు కూడా ట్రై చేయండి. నమస్తే. ఈరోజు యోగా క్లాస్లో చేసే ఆసనం పేరు అర్ధ విపరీత దండాసనము. విపరీత దండాసనము ఒక బ్యాక్ బెండ్ పాస్చర్. ఈ ఆసనము ఒక అడ్వాన్స్ ఆసనము. శీర్షాసనం నుంచి అసలు ఈ ఆసనం చేయాలి. శీర్షాసనం చేసిన తర్వాత శీర్షాసనం నుంచి కాళ్ళని కిందికి వేసి, అంటే ఆపోజిట్ వైపు కాళ్ళని కిందికి దించి అక్కడి నుంచి ఈ యొక్క విపరీత దండాసనం మనము చేస్తాము. ఈ ఆసనము ఇలా చేయడము చాలా కష్టమైన విషయము. కాబట్టి ఈ ఆసనాన్ని మనము మార్చుకొని చక్రాసనంలాగా లేసి అక్కడి నుంచి చేయబోతున్నాము. ఈ మాడిఫికేషన్ చేయడం వలన మనము ఈ ఆసనాన్ని కొంతవరకు చేయగలుగుతాము. అదే ఈ యొక్క విపరీత దండాసనంలో ఈరోజు చేసే ఆసనం పేరు అర్ధ విపరీత దండాసనం. అంటే హాఫ్గానే మనము బెండ్ అవుతున్నాము, పూర్తిగా బెండ్ అవ్వడం లేదు. పూర్తిగా బెండ్ అయ్యేది మనము ఇంకో రోజు నేర్చుకుందాము. ఈ ఆసనం చేసే ముందు ఎలాంటి వార్మప్ చేయాలి? బ్యాక్ బెండ్ కాబట్టి బ్యాక్ని బాగా వార్మప్ చేసుకోవాలి. అందు గురించి మోకాలపై వచ్చేసేయండి.
మోకాలపై వచ్చేసి మార్జరీ ఆసనం చేద్దాము. చేతుల వేళ్ళని దూరంగా చేసి వీపుని ఆర్చ్ చేయండి, గుండ్రంగా చేయండి. ఆర్చ్ చేయండి, గుండ్రంగా చేయండి. అలాగే మళ్ళీ ఆర్చ్ చేయండి, గుండ్రంగా చేయండి. కొన్నిసార్లు వీపుని ఆర్చ్ చేస్తూ గుండ్రంగా చేస్తూ మీరు మీ మార్జరీ ఆసనంలో వార్మప్ చేసుకోవాలి. దాని తర్వాత మనము అధోముఖ శ్వానాసనంలో వెళ్ళి అధోముఖ శ్వానాసనంలో భుజాలు, వీపు, కాళ్ళు ఇవన్నిటికీ రిలాక్సేషన్ కలుగుతుంది. బ్యాక్ బెండ్ చేసిన తర్వాత అధోముఖ శ్వానాసనం చేస్తే మంచిది. ఇలా కాళ్ళని కొద్దిగా ఆడిస్తూ కాళ్ళని కూడా వార్మప్ చేస్తూ దీన్ని మీరు వార్మప్గా కూడా వాడుకోవచ్చు. ఇలా చేసి మోకాలపై వచ్చేసి అష్టాంగ ప్రాణాయామంలో కిందికి వెళ్దాము. భుజంగాసనంలో పైకి రావాలి. అధోముఖ శ్వానాసనంలో వెళ్ళండి. మళ్ళీ మోకాలపై వచ్చేసి భుజంగాసనం చేద్దాము. అధోముఖ శ్వానాసనంలో వెళ్ళండి. మోకాలని కింద పెట్టేసి అష్టాంగ ప్రాణాయామంలో కిందికి వెళ్ళండి. భుజంగాసనంలో పైకి వచ్చి ఆకాశం వైపు చూస్తూ ఉండాలి. ఇలా చూడడం వలన మన మెడ, భుజాలు ఇవన్నీ వార్మప్ అయిపోతాయి. మళ్ళీ అధోముఖ శ్వానాసనంలో రండి. మీ కుడి మోచేయిని, ఎడమ మోచేయిని కింద పెట్టేసేయండి. మోచేతులు కింద పెట్టి ఇలా 4 ఆర్మ్ ప్లాంక్లో రావాలి. కొంత సమయం పాటు ఇలా ఉండండి. దాని తర్వాత డాల్ఫిన్ పాస్చర్లో వెళ్ళండి. పృష్ఠభాగాన్ని పైకి లేపుతూ కాళ్ళ వేళ్ళని ముందుకు తీసుకొని రండి. కొంత సమయం పాటు ఇక్కడ మీరు ఉండవచ్చు. దాని తర్వాత రిలాక్స్ అయిపోండి. మళ్ళీ మోచేతులని కింద పెట్టేసి చేతులతో ఒక పిడికిలని బిగించండి. అలా పిడికిలని బిగించి ముందుకి వెనకాలకి వెళ్తూ ఈ యొక్క డాల్ఫిన్ పాస్చర్ కనీసం 30 నుంచి 40 సార్లు చేయాలి. ఇలా చేస్తూ మీ యొక్క తలని కూడా ముందుకి వెనకాలకి చేస్తూ ఉండాలి. తల కాళ్ళ వైపు పెట్టి ఈ ఆసనం చేయకూడదు. చేతుల వైపు చూస్తూ మీరు భుజాలని ముందుకు చేస్తూ వెనకాలకి చేస్తూ ఈ ఆసనాన్ని బాగా చేసి దాని తర్వాత కొంత సమయం పాటు హోల్డ్ చేయాలి. మళ్ళీ డాల్ఫిన్ పాస్చర్లో వెళ్ళండి. కాళ్ళ వేళ్ళని కొద్దిగా వెనకాలకి చేసి ఈసారి ముందుకి వచ్చేసి మీరు ఇక్కడ హోల్డ్ చేయండి. ఇలా హోల్డ్ చేయడం వలన భుజాలలో దృఢత్వం అనేది బాగా వస్తుంది. అయితే మోచేతులు బాగా దూరంగా ఉండకుండా చూసుకోవాలి. ఇలా ఆసనం చేసి మీరు మోకాలపై వచ్చేసేయండి. చీలి మండలాలని దూరంగా చేసి మడమలని దూరంగా చేసి మోకాలపై నిలబడాలి. కుడి చేయితో మీ కుడి కాలు మడమని పట్టుకోండి. ఎడమ చేయిని వెనకాలకి చేసి ఛాతీని ఓపెన్ చేయండి. చేయిని మార్చి మళ్ళీ మొదటి వైపు చేయండి. రెండో వైపు కూడా మీరు చేయిని ఆ విధంగా పైకి తీసుకెళ్ళాలి. రిలాక్స్ అయిపోండి. ఈసారి మనము వీపుపై పడుకుందాము. వీపుపై పడుకొని సేతుబంధాసనంలో పైకి రావాలి. పృష్ఠభాగాన్ని పైకి చేస్తూ సేతుబంధాసనంలో పైకి రండి. మళ్ళీ కిందికి వెళ్ళండి. కొన్నిసార్లు ఇలా సేతుబంధాసనంలో పైకి కిందికి వస్తూ ఉండాలి. దాంతో నడుము ప్రాంతము బాగా ఫ్లెక్సిబుల్గా అవుతుంది. పొట్టపై పడుకొని మళ్ళీ ధనురాసనం చేయండి. ఇలా ధనురాసనం నుంచి బయటికి వచ్చి మళ్ళీ మీరు పొట్టపై వీపుపై పడుకోవచ్చు. దీని తర్వాత 2 మోకాలని ఫోల్డ్ చేయండి.
ఇలా ఫోల్డ్ చేసి చేతులని మీ భుజాల కింద పెట్టాలి. పెడుతూ మీరు నడుముని పైకి లేపి తలని కింద పెట్టడానికి ప్రయత్నించండి. అంటే అర్ధచక్రాసనంలో రావాలి. ఇలా తలని కింద పెట్టేసి మీ కాళ్ళని ఇంకొద్దిగా ముందుకు చేయండి. ఈ విధంగా అర్ధ దండాసనంలో రావాలి. వచ్చేసి నెమ్మదిగా కింద పడుకోండి. మోకాలని కొద్దిగా ఫోల్డ్ చేసి పెట్టవచ్చు. పాదాలని దూరంగా చేయవచ్చు. ఇలా చేయడం వలన మీకు కొద్దిగా సులభంగా ఉంటుంది. దీని తర్వాత నెమ్మదిగా ఇలా కిందికి వచ్చేయాలి. కిందికి వచ్చేటప్పుడు మెడని ఎలా కిందికి తెస్తున్నారు అనేది చాలా ఇంపార్టెంట్ విషయము. నా మెడ ఫ్లెక్సిబుల్గా ఉంది కాబట్టి నేను ఆ విధంగా రోల్ అయి వచ్చేసాను. అందరూ అలా రోల్ అయి వస్తారు అని అనుకోకూడదు. ఒకవేళ ఇక్కడ మన మెడకి తీవ్రమైన గాయాలు పడే అవకాశాలు ఉన్నాయి. అందు గురించి ఈ యొక్క ఆసనము మనము శీర్షాసనం తర్వాత చేస్తాము. శీర్షాసనం చేసే వరకు మన మెడ బాగా కంఫర్టబుల్గా స్ట్రాంగ్గా అవుతుంది. దాని తర్వాతే ఈ ఆసనాన్ని చేస్తే మీ మెడలో అంత ఫ్లెక్సిబిలిటీ బలం ఉందని అనుకోవచ్చు. ఈ ఆసనం పేరు అర్ధ విపరీత దండాసన. ఈ ఆసనం చేయడం వలన వెన్నుకు, నడుముకు, కాళ్లకు చాలా మంచిది. మెడ మరియు ఛాతీ బాగా ఫ్లెక్సిబుల్గా తయారవుతాయి. దీని తర్వాత మీరు వీపుపై అలానే పడుకోండి. కాళ్ళని సూటిగా చేసి పడుకొని మీ మెడని ఎడమవైపు కుడివైపు చేస్తూ ఉండాలి. ఇలా చేయడం వలన కూడా మీ మెడకి బాగా ఫ్లెక్సిబిలిటీ లేదా రిలాక్సేషన్ కలుగుతుంది. దీన్ని మీరు కౌంటర్ ఆసనం చేయవచ్చు. శవాసనం తర్వాత కూర్చొని మెడని పైకి కిందికి కూడా చేసుకోవచ్చు. అయితే శవాసనంలో ఇలా చేయకుండా మీరు అలా కాళ్ళను దూరంగా చేసి ఉండవచ్చు. పొట్ట కండరాలని బిగిస్తూ తొడ కండరాలని మన పొట్టపై తీసుకొని వచ్చి తొడలని మన పొట్ట వైపు లాగి తొడ కండరాలని మన పొట్టపై ప్రెస్ చేసుకోవాలి. ఇలా చేసి ఒకసారి కుడివైపు ట్విస్ట్ అయిపోండి. చేతులని వదిలేసి రెండు మోకాళ్ళని కుడివైపు తీసుకెళ్ళి అదే రెండు మోకాళ్ళని ఎడమవైపు తీసుకెళ్ళండి. ఇలా చేసి మీరు రిలాక్సేషన్లో వెళ్ళిపోండి. ఇలా కౌంటర్ చేయడం వలన మెడ అలాగే ఛాతీలోని మజిల్స్ అన్ని రిలాక్స్ అయిపోతాయి. ఈ రోజు యోగా క్లాస్లో కృష్ణ గారిని మనం అడగబోయే ప్రశ్న ఏంటంటే, ఈ ఆసనం చేసేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఈ ప్రశ్నకు సమాధానం కృష్ణ గారిని తెలుసుకుందాం. విపరీత దండాసనం చేసేటప్పుడు మనము ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? విపరీత దండాసనము ఒక అడ్వాన్స్ ఆసనము. ఇక్కడ తలపై చాలా ప్రెషర్ పడుతుంది, అలానే మెడపై చాలా ప్రెషర్ పడుతుంది. మెడని ఇలా చేస్తూ ఈ ఆసనము చేయకూడదు. తలని గట్టిగా పెట్టి మోచేతులని మ్యాట్పై గట్టిగా ప్రెస్ చేయాలి. ఒకవేళ మీరు మోచేతులని మ్యాట్పై గట్టిగా ప్రెస్ చేయలేకపోతే భారం అంతా తలపై పడుతుంది, మెడపై పడుతుంది. మెడ నొప్పి ఉన్నవాళ్ళు ఈ ఆసనము అస్సలు చేయకూడదు. ఈ ఆసనం చేయడం వలన కొంతమందికి మెడ నొప్పి రావచ్చు. అంటే మీ మెడ వీక్గా ఉందని అర్థము. అలా మెడ నొప్పి వచ్చిన వాళ్ళు మీ మెడని చాలా బలంగా దృఢంగా చేసుకోండి. దాని తర్వాత ఈ ఆసనం చేయండి. మీ అప్పర్ బ్యాక్ ఒకవేళ ఫ్లెక్సిబుల్గా లేకపోతే ఈ ఆసనం మీరు అస్సలు చేయలేకపోతారు. కాబట్టి అప్పర్ బ్యాక్లో ఫ్లెక్సిబిలిటీని కంపల్సరీగా తెచ్చుకోవాలి. మోచేతులు అప్పర్ బ్యాక్లో ఫ్లెక్సిబిలిటీ తేవాలంటే క్యాట్ కవ్ లాంటి ఆసనాలు, గరుడాసనం లాంటి ఆసనాలు బాగా చేయాలి. ఇలా బ్యాక్ బెండ్స్ చేసి మీరు మీ బ్యాక్ని ఫ్లెక్సిబుల్గా చేసుకోండి. దాని తర్వాత మీరు ఈ అడ్వాన్స్ పోస్చర్స్ అయిన విపరీత దండాసనం లాంటి బ్యాక్ బెండ్స్ చేయవచ్చు. నడుము కింది భాగంలో ప్రెషర్ పడుతుంది, కానీ మోకాలు బెండ్ చేయడం వలన ఆ యొక్క ప్రెషర్ తగ్గిపోతుంది. అందుకే ఈ అర్ధ విపరీత దండాసనం పూర్ణ విపరీత దండాసనం కంటే కొద్దిగా ఫ్లెక్సిబుల్గా, కొద్దిగా ఈజీగా ఉన్న మెడ ప్రాంతంపై ప్రెషర్ బాగా పడుతుంది. కాబట్టి ఇది ఒక కొద్దిగా కష్టమైన ఆసనమే. చూసారు కదండి, ఇవాళ యోగా క్లాస్లో అర్ధ విపరీత దండాసన. ఈ ఆసనాన్ని మీరు కూడా ట్రై చేసి దీని వల్ల వచ్చే బెనిఫిట్స్ని మీరు కూడా పొందండి. తిరిగి రేపటి యోగా క్లాస్లో మరొక ఆసనంతో మరికొన్ని బెనిఫిట్స్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు స్టే ఫిట్ అండ్ బీ హెల్దీ. బాయ్.